మిత్రులారా నమస్తే. న్యాయ వ్యవస్థకి న్యాయానికి మధ్య వైరుధ్యం ఉందా? న్యాయ వ్యవస్థకి న్యాయానికి మధ్య ఘర్షణ ఉందా? న్యాయ వ్యవస్థకి న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుందా? పోరాటం జరుగుతుందా? అలా జరిగితే ఇక న్యాయం పరిస్థితి ఏంటి? న్యాయ వ్యవస్థ దేనికి? ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉదయిస్తున్నాయండి అరవింద్ కేజ్రీవాల్ కేసులో. అరవింద్ కేజ్రీవాల్ కేసు మళ్ళీ బయటకు వచ్చింది, మళ్ళీ రంగం మీదకి వచ్చింది, మళ్ళీ తెర మీదకి వచ్చింది. మళ్ళీ ఆయన్ని జైల్లోకి పంపించేటటువంటి సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకి సంబంధించినటువంటి జస్టిస్ స్వర్ణకాంత శర్మ దగ్గర ఆయన కేసు వెళ్ళింది సిబిఐ. తిరిగి ఆయన్ని కింది కోర్టు విడుదల చేస్తే ఏ ఆధారాలు లేవని చెప్పేసి ఆ కేసు వివరాలు మళ్ళీ మాట్లాడుకుందాం ఇప్పుడే. అలా కాదని చెప్పి మళ్ళీ దాన్ని తిరగదోడుతూ హైకోర్టుకి సిబిఐ వెళ్ళడం. సో ఆయన అరవింద్ కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకొని మీడియా ముందు ఏడ్చి వలవల తను నిరపరాధిని, సత్యం గెలిచింది, న్యాయం గెలిచింది అని చెప్పేసి ఏడ్చాడే. ఆ సీన్లు ఇంకా మనకు గుర్తున్నాయి కదా. లేదు, అరవింద్ కేజ్రీవాల్ ఎంత ఏడ్చినా, ఎంత కన్నీరు కార్చినా, ఏం చేసినా, ఆయన ఎంపీలు ఎంతమంది బీజేపీలోకి వెళ్ళిపోయినా చివరికి దిక్కు తోచక విలవిల్లాడుతూ రెక్కలు టపటప కొట్టుకొని ఆయన కూడా ఆ గూటికే వెళితే తప్ప ఆయనకి ఈ దేశంలో న్యాయం జరగదేమో అని అనిపిస్తుంది. ఈ రీసెంట్గా మళ్ళీ సిబిఐ తిరగదోడినటువంటి ఈ కేసు అసలు ఏం జరిగింది? ఆ జడ్జి నాకు వద్దు అంటున్నాడు కేజ్రీవాల్. ఆ జడ్జి దగ్గర నా కేసు పెట్టొద్దు అయ్యా అని చెప్పి దండం పెడుతున్నాడు. ఏ జడ్జి? జస్టిస్ స్వర్ణకాంత శర్మ. ఆమె దగ్గర నాకు న్యాయం జరగదు అని చెప్పి గగ్గోలు పెడుతున్నాడు. ఆమె ఏమంటుంది? ఇది నా అస్తిత్వానికి, మొత్తం న్యాయ వ్యవస్థని ప్రశ్నించినట్టే. మా నిష్పాక్షికత అని అంటామే, ఆ నిష్పాక్షికతని, జ్యుడిషియరీకి ఉన్నటువంటి నిష్పాక్షికతని ప్రశ్నించడమే అని చెప్పి ఆమె అతని అభ్యర్థన తిరస్కరించింది. ఏం జరిగింది, ఏమిటి ఈ గొడవ అంతా కూడా ఒక రెండు ముక్కల్లో చెప్పుకుందాం మనం. 2021-22 ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలుసు కదా. అందులో మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఢిల్లీ, కేజ్రీవాల్ చీఫ్ మినిస్టర్. అప్పుడు మనీష్ సిసోడియాని ముందు జైల్లో పెట్టేశారు. తర్వాత 2024 జనరల్ ఎలక్షన్ ముందు కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, నెలల తరబడి ఉంచారు. తర్వాత 2024లో ఆయన్ని ఆ కేసులో జైల్లో పెట్టారు, 2024 మార్చిలో. తర్వాత 26 ఫిబ్రవరిలో రీసెంట్గానే ఆయన్ని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయన నిరపరాధి అని, ఆయన మీద పెట్టిన కేసులకు సరైనటువంటి సాక్ష్యాలు, రుజువులు చూపెట్టలేకపోయారు అని చెప్పి అధికారులు, ఈడీ అధికారులు కానీ, సిబిఐ కానీ ఎవరైనా సరే అని చెప్పేసి కోర్టు నిరపరాధిగా ఆయన్ని వదిలేసింది. కన్నీళ్లు పెట్టుకొని మీడియా ముందు సత్యం గెలిచింది అని చెప్పి వలవల ఏడ్చిన కేజ్రీవాల్ దృశ్యం ఈ దేశంలో అందరికీ గుర్తుండే ఉంటుంది. సిబిఐ ఏం చేసింది ఇప్పుడు? లేదు, ఈ రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్ట్ కాదు, కేజ్రీవాల్ అపరాధి, ఈ కేసుని మళ్ళీ మీరు విచారించాలని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మళ్ళీ కేసు తిరగదోడారనమాట. సో ఆ కేసు జస్టిస్ స్వర్ణకాంత శర్మ గారి దగ్గరికి వెళ్ళింది. ఈవిడ వద్దు నాకు అని చెప్పి కేజ్రీవాల్ అంటున్నాడు. అదేంటి, ఒక జడ్జి, ఈ జడ్జి నాకు వద్దు, ఈమె దగ్గర నాకు న్యాయం జరగదు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఆరోపితుడు ఆయన అనడం ఏంటి అంటే, న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అంటే అలాంటి ప్రావిజన్ మన కాన్స్టిట్యూషన్లో ఉంది. అది ఏమిటయ్యా అంటే, ఒక జడ్జి కూడా పలానా కేసు నేను వాదించను అని చెప్పి, దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏవో ఆ కాన్స్టిట్యూషన్లో రాశారు, అవన్నీ కూడా ఆ కారణాల రీత్యానే మేము కూడా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు అనుకో. సో ఒక జడ్జి కూడా పలానా కేసు నేను వాదించనని చెప్పొచ్చు. అలాగే ఒక నిందితుడు
లేదా నిందితుడు అని కూడా అనకూడదు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అక్యూజ్ ఆయన కూడా ఫలానా జడ్జితో నాకు న్యాయం జరగదని చెప్పి ఆయన కూడా ఆ పిటిషన్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు కేజ్రీవాల్ పెట్టినటువంటి పిటిషన్ని చాలా ప్రెస్టీజియస్గా జస్టిస్ స్వర్ణకాంత శర్మ, నిజంగా ఎవరికైనా సరే ప్రెస్టీజియస్ వ్యవహారమే కదా, ఆమె ఒప్పుకోవట్లేదు. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ఏమిటి? మియర్ అప్రహెన్షన్ ఆర్ ఇల్యూజన్స్ కెనాట్ ఓవర్ రైడ్ జ్యుడిషియరీ డ్యూటీ. అంటే మీ ఏవేవో భ్రమలు, మీ ఆలోచనలు ఇవన్నింటితోనూ న్యాయ వ్యవస్థ యొక్క నిష్పాక్షికతను మీరు ప్రశ్నించకూడదు అని ఆమె చెప్తుందన్నమాట. ఒక పొలిటీషియన్ ఒక జడ్జి యొక్క న్యాయపరమైనటువంటి హక్కుని ప్రశ్నించడం ఎలా సరిపోతుంది అని చెప్పేసి ఆమె చెప్పిందండి. సో ఇలాగా ఆమె మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్నటువంటి పిటిషన్ని తిరస్కరించింది. సరే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మేము సత్యాగ్రహం చేస్తాము, గాంధీ మార్గంలో మేము, అహింసా మార్గంలో మేము ధర్మ పోరాటం చేస్తాము అని చెప్పి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ సిసోడియా. సో మనకు అర్థమవుతుంది ఏమిటయా అంటే, రాఘవ చెడ్డాలాగా వీళ్ళు కూడా రాఘవ చెడ్డా ఎంచుకున్నటువంటి దొడ్డదారి ఏదైతే ఉందో, లేదా దొడ్డిదారి ఏదైతే ఉందో కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఆ మార్గాన్ని వీళ్ళు ఎంచుకుంటే ఈ గొడవ అంతా ఉండేది కాదు. సరే, ఎంచుకునే వరకు కూడా ఈ గొడవ ఇలాగే జరుగుతుంది, అది వేరే విషయము. కానీ ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇలా అంటున్నాడండి. ఏం జరుగుతుంది అనేటటువంటిది జ్యుడిషియరీ అనేటటువంటిది చూడాలి. ఇప్పుడు ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఈ ఈ రిక్యూజల్ అని అంటామే, సింపుల్గా చెప్పాలంటే రిఫ్యూజల్, అది లాటిన్ వర్డ్. సో ఆ రిక్యూజల్ ఎందుకు చేశాడు అరవింద్ కేజ్రీవాల్? ఆయన చెప్తున్నటువంటి కారణాలు ఏమిటి? సంజయ్ సింగ్ మరో ఎంపీ ఉన్నాడు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆయన ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆర్ఫా ఖానం షేర్వానికి. మీకు ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ది వైర్ ఎడిటర్ ఆర్ఫా ఖానం షేర్వానికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన కొన్ని పాయింట్లు చెప్పాడు. అయ్యా, ఎందుకు మీరు పలానా జడ్జి మీదే మీరు వేలెత్తి చూపిస్తారా అని చెప్తే, అదే జడ్జి, అదే స్వర్ణకాంత శర్మ, జస్టిస్ స్వర్ణకాంత శర్మ 6 సార్లు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పిందండి. అంటే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో జడ్జి కదా ఆమె అంతకుముందు ఢిల్లీ కోర్టులో, అంటే ఈ సిబిఐ ఈడీ కేసులు విచారించేటటువంటి కోర్టులో ఆమె జడ్జిగా పనిచేసింది. ఆ సందర్భంగా ఆమె 6 సార్లు మాకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే, ఇదే కేసులో 6 సార్లు కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పుల్ని కొట్టేసింది. అంటే ఇంకా మరో 7వ సారో 8వ సారో ఆమె దగ్గర నుంచి మాకు న్యాయం జరుగుతుందని మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయము అని ఫస్ట్ పాయింట్. 2, ఆమెకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా వకీళ్ళుగా మారారు. తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్, ఆయన ద్వారా నియమింపబడతారు అడ్వకేట్సు. పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన వాళ్ళనే కాదని వాళ్ళకి మంచి మంచి కేసులు అప్పగించేటటువంటి వ్యవహారం ఉంది అనేటటువంటిది ఇంకొకటి. దానికంటే ఎక్కువగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, జస్టిస్ స్వర్ణకాంత శర్మకి ఆర్ఎస్ఎస్కి లింకులు ఉన్నాయి. ఈమె చాలాసార్లు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకి అటెండ్ అయ్యింది. మరి మీరు అటెండ్ అవ్వకూడదా అంటే, జడ్జి మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి భావజాలాలు, సిద్ధాంతాలు ఏవో ఉంటాయి, వాళ్ళు ఏ కార్యక్రమానికైనా అటెండ్ అవుతారా అంటే ఏమో మరి మనకు తెలియదు. సో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలుగా ఆమె అటెండ్ అవుతుందంటే ఆమెకు ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ ఎవరు అంటే, సంజయ్ సింగ్ చెప్పిన మాటలు నేను కాదు, ఆర్ఎస్ఎస్ ఎవరు అంటే బీజేపీకి జన్మనిచ్చింది. బీజేపీ ఎవరు అంటే మోడీ అమిత్ షాలకు జన్మనిచ్చింది. మోడీ అమిత్ షాలు ఎవరు అంటే అరవింద్ కేజ్రీవాల్ని, సంజయ్ సింగ్ని, మనీష్ సిసోడియాని, వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించారు. ఇప్పుడు అదే మోడీ, అదే అమిత్ షా ఎవరయ్యా అంటే ఆమ్ ఆద్మీ పార్టీని నెట్ట నిలువునా చీల్చి 7 ఎంపీలని తమ పార్టీలోకి గూట్లోకి చేర్చేసుకున్నారు. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి, బీజేపీతో డైరెక్ట్ లింక్ లేకపోయినా బీజేపీతో డైరెక్ట్ లింక్ ఉన్న, ఆర్ఎస్ఎస్తో లింక్ ఉన్నటువంటి ఒక జడ్జి మా మీద అంతకుముందు 6 కేసులు 6 సార్లు తీర్పులు చెప్పినా 6 సార్లు ఆ తీర్పుల్ని సుప్రీంకోర్టు
తిప్పికొట్టింది కదా, మరి మరొకసారి ఆమె దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారనమాట. ఈ కేసు మీద ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది పక్కన పెడితే మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, కేసులు, న్యాయము, న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా ఎటు పయనిస్తున్నాయి, మనకి ఏం పాఠాలు చెప్తున్నాయి, ఎవరికి తక్షణం న్యాయం జరుగుతుంది, ఎవరికి కొన్ని యుగాలైనా న్యాయం జరగదు. నిజంగా న్యాయ వ్యవస్థ న్యాయం కోసమే ఉంటే అందరికీ న్యాయం జరగాలి, పక్షపాత రహితంగా న్యాయం జరగాలి కదా. ఉమర్ ఖాలిద్ అనే కుర్రవాడు, యవ్వనంలో ఉన్నటువంటి వాడు 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతని మీద ఏ విధమైనటువంటి తీర్పులు రావట్లేదు. కేవలం ఫలానా సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, కేవలం అనుమానాలతో మాత్రమే తప్ప ఆయనతో సాక్ష్యాలు, రుజువులు ఏమీ అక్కడ బయటపడలేదు. అసలు సాయిబాబా, ప్రొఫెసర్ సాయిబాబా, ఇది కూడా నేను చెప్పినటువంటి సంజయ్ సింగ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అతను కూడా అన్నాడు. సాయిబాబా విషయంలో ఏం జరిగిందనేటటువంటిది మనందరికీ తెలుసు. 10 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత ఒకసారి విడుదల చేయడం, మళ్ళీ ఆయన మీద ఆరోపణలు ఏవో పెట్టి మళ్ళీ కేసు తిరగదోడి మళ్ళీ లోపలికి పంపించడం, మళ్ళీ పంపించిన తర్వాత మళ్ళీ ఆయన మీద ఏమీ సాక్ష్యాధారాలు దొరకలేదు అని చెప్పేసి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగిన తర్వాత కొన్ని నెలల్లోనే ఆయన చనిపోయాడు కదా. 10 సంవత్సరాల పాటు ఒక మేధావిని, శరీర అవయవాలు ఏమీ పనిచేయనటువంటి ఒక మేధావిని, తన కాళ్ళ మీద తాను నడవలేడు, మెదడు మాత్రం పనిచేస్తుంది, అలాంటి మేధావిని 10 సంవత్సరాలు జైళ్ళలో ఉంచి, చీకటి కుహరంలో ఉంచి అతన్ని చంపేశారు కదా. మరి ఆ 10 సంవత్సరాలు అతని జీవిత కాలాన్ని హరించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ శక్తులు ఏమిటి, వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలి, ఏ న్యాయ వ్యవస్థ ఇస్తుంది? ఒక అపార మేధో సంపత్తి కలిగినటువంటి జిఎన్ సాయిబాబాని హత్య చేసింది ఎవరు? ఒకసారి విడుదల చేసి మరోసారి జైలుకు పంపించి ఇలా చేసి చివరికి అతని మీద ఏ విధమైనటువంటి సాక్ష్యాలు, రుజువులు దొరకలేదని చెప్పి విడుదల చేశారు. అతను తర్వాత ఆ జైల్లో అనుభవించిన నరక యాతన, ఆ కోత, ఆ దుర్భరమైనటువంటి బాధ, దానితో అతను కొద్ది నెలల్లోనే చనిపోయాడండి. అలాంటి సాయిబాబా, అలాంటి మేధావిని, ఏ తప్పు చేయకుండా 10 ఏళ్ళు శిక్ష అనుభవించినటువంటి మేధావిని ఈ దేశానికి మళ్ళీ తిరిగి ఎవరిస్తారు? అసలు ఆ మేధావిని ఏ తప్పు చేయకుండా 10 సంవత్సరాలు జైల్లోనే ఉంచినటువంటి, కఠిన కారాగారంలో ఉంచినటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళకి శిక్ష ఎవరు విధిస్తారు చెప్పమనండి. కాబట్టి మొదటి ప్రశ్నే మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను. న్యాయ వ్యవస్థకి న్యాయానికి మధ్య నిరంతరం పోరాటం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది. ముఖ్యంగా మన దేశం లాంటి దేశాల్లో జరుగుతుంది. న్యాయం గెలుస్తుందా అంటే ఏమో, కొంతమంది విషయంలో న్యాయం గెలవచ్చు, కొంతమంది విషయంలో న్యాయం గెలవలేకపోవచ్చు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళ విషయంలో వాళ్ళు తక్షణం పార్టీ మారేస్తే, కేజ్రీవాల్ తక్షణం చేతులు ఎత్తేసి దండం పెట్టి, అయ్యా నేను కూడా ఆ రాఘవ చెడ్డా వెనకే వచ్చేస్తానని అంటే ఏ కేసులు ఉండవండి. మరి ఇప్పుడు జస్టిస్ స్వర్ణకాంత మేడం ఏం చేస్తారో ఏమిటో అనేటటువంటిది ఆవిడ యొక్క హోదాని కానీ, అధికారాన్ని కానీ, హక్కుని కానీ మనం ఎవరు ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే న్యాయమూర్తులను ఎవరు ప్రశ్నించడానికి లేదు. జస్టిస్ వర్మ అనేటటువంటి ఆయన ఇంట్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడితే ఏమీ లేదు, ఇంతవరకు శిక్ష లేదు. విచారించడానికి కూడా అందరికీ అధికారం లేదు, ప్రశ్నించడానికి కూడా అందరికీ అధికారం లేదు. న్యాయ వ్యవస్థ మీద ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి అది ఇది అంటే ఒక చిన్న పాఠ్య గ్రంథంలో ఒక చిన్న పాఠం వస్తే ఇమీడియట్గా తక్షణమే కొద్ది క్షణాల్లో రెస్పాండ్ అయ్యి మొత్తం కోర్టు అంతా కూడా తల కింద అయ్యి ఆ పాఠాన్ని తీసేసి, ఆ పాఠం పెట్టిన వాడిని తీసేసి, ప్రింట్ చేయడం వచ్చేసిన వాడిని తీసేసి ఇదంతా చేశారు కదా. ఇదండి న్యాయ వ్యవస్థకి న్యాయానికి మధ్య ఘర్షణ అంటే. కేజ్రీవాల్ కేసులో ఏం జరుగుతుందో ఏమిటో చూద్దాము. మొత్తానికి ఓవరాల్గా న్యాయము, న్యాయ వ్యవస్థ, ఇది ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.